అత్తా కోడళ్ల చీరలు కనిపెడితే బీ లైక్. అవునే లచ్చి, మన పల్లెటూర్లలో ఎన్నో తేలినాయి గాని అది నేను మరదన్ల చీరలట, అక్క చెల్లెళ్ళ చీరలట, అమ్మమ్మలు మనమళ్ళకు వెండి పెట్టాలట అని అన్ని తేలినాయి గాని అత్త కోడన్ల చీరలు ఓళ్ళు కనిపెడతలేరేందే. ఒకవేళ అత్త కోడన్ల చీరలు తేలినాయి అనుకో, ఇప్పటిదాకా కయ్యాలు వేరే ఉంటాయి. అత్త కోడన్ల చీరలు తేలి నుంచి ఇంకో తీరు ఉంటాయి కయ్యాలు. అది ఊహించుకుంటేనే కథ అంతా వేరే ఉన్నదే. నాకు తెలిసి గిట్లనే అనుకుంటది. ఆ వెగ్గిసంటి చీరలు నేను ఎప్పుడైనా కట్టినా నాకు బుద్ధి తెలిసి నుంచి 1000-1200 తక్కువ కట్టలేను అని అంటది. ఎన్నడు కొన్నవే నీ లగ్గం అయిన నుంచి అత్త మరి గీ చీరే కట్టుకో, ఏవో గీ చీరే మంచిగుందా అని ఎన్నడన్నా పైసలు ఇచ్చినవా? ఎన్నడన్నా కొనిచ్చినవా? అవే నీ చేతులతోని ఎన్నడు పెడతావిగా. ఇదంతా నువ్వే ఓదిచ్చిందా? నేను ఓదిచ్చింది లేదా? ఇక నాకు ఒక చీర తీసుకురాగానే ఒడిసిపోతుందా ఇక నీ ముల్లే? పక్క గిసొంటి లొల్లిలే అవుతాయి ఇకనే గివేమన్నా గుట్టిస్తే. ప్రతి రోజు అంటే ప్రతి రోజు లొల్లే ఇక. చీర చినిగిపోయేదాకా లొల్లే ఇక. అవును దోస్తులు, మీరనే చెప్పు ఒకసారి.